నెక్స్ట్ మన ప్రోడక్ట్ వచ్చేసి శ్రీ తులసి అగరబత్తి. సో ఈ అగరబత్తి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మనం వాడుతూ ఉంటాం అన్ని అగరబత్తీలు. బట్ ఆ అగరబత్తికి ఐఎంసి కంపెనీ యొక్క అగరబత్తికి తేడా ఏంది ఇక్కడ చూడండి. అవాయిడ్ బిలో మార్కెట్ ప్రొడక్ట్ డ్రాబ్యాక్స్. సో అందరు ఐఎంసి కంపెనీ గురించి గొప్పగా చెప్తున్నారు, నిజంగానే గొప్ప ప్రొడక్ట్స్ కాబట్టి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాం అంతే మేమందరం. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ శ్రీ తులసి అగరబత్తి ఇక్కడ ఐఎంసి ప్రోడక్ట్ యొక్క గొప్పతనం నేను రాయలేదు. ఈ శ్రీ తులసి అగరబత్తి గొప్పతనం ఏంటంటే మార్కెట్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ని ఏ రకంగా క్లియర్ చేస్తుందో ఇక్కడ రాశాను నేను. అది మనం ఒక 2 minutes చూద్దాం. స్మోక్ 1 times బ్యాడ్ దెన్ సిగరెట్ స్మోక్. ఇవన్నీ ఈ డ్రాబ్యాక్స్ ఐఎంసి తులసి అగరబత్తి యొక్క డ్రాబ్యాక్స్ కాదు. నేను పైన సెంటెన్స్ రాశాను చూడండి ఇక్కడ. అవాయిడ్ బిలో మార్కెట్ ప్రొడక్ట్ డ్రాబ్యాక్స్. ఇక్కడ రాసినటువంటి మార్కెట్ లో దొరుకుతున్నటువంటి అగరబత్తీల్లో ఉండే డ్రాబ్యాక్స్ ఇవన్నిటిని మన ఐఎంసి శ్రీ తులసి అగరబత్తి ఓవర్కమ్ చేస్తుంది. సో ఇవన్నీ మార్కెట్ లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో చూద్దాం. మార్కెట్ లో అగరబత్తి పొగ మనం వెలిగించిన తర్వాత ఆ స్మోక్ ని మనం ఇంట్లో పీల్చుకుంటూ ఉంటాం ఎస్ఆర్లో. ఆ పొగ ఎంత డేంజరస్ అంటే సిగరెట్ స్మోక్ కంటే 1.25 times రైట్ డేంజరస్ అండి ఈ అగరబత్తి పొగ. నేను మన అగరబత్తి గురించి మాట్లాడట్లేదు, అలాంటి కెమికల్స్ మన ఐఎంసి మిక్స్ చేయదు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయట దొరికే అగరబత్తీస్ గురించి డ్రాబ్యాక్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, అది గమనించండి. సో కాబట్టి ఏంటంటే సిగరెట్ తాగితే డేంజర్ అని చెప్పేసి మనకు తెలుసు, మనకు హెల్త్ డ్యామేజెస్ వస్తాయని తెలుసు. సో సిగరెట్ తాగితే ఎంత డేంజరో ఈ బయట మార్కెట్ లో దొరుకుతున్నటువంటి హెవీ కెమికల్స్, పర్ఫ్యూమ్స్, వాసన రావడానికి ఏవైతే కలుపుతున్నారో వాటి వల్ల సిగరెట్ పొగ కంటే 1.25 times డేంజర్ ఆ పొగ పీల్చడం బయట బ్రాండ్స్ రైట్. ఇంకా గమనిస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ అగరబత్తిలో బాస్ మెటీరియల్ ని వాడతాయి. అంటే ఆ వెదురు బొంగులు అవి ఉంటాయి కదా, ఆ బాస్ మెటీరియల్ ని వాడతాయి అన్నమాట. ఆ కాడకి అంటే ఆ స్టిక్ కి దానికి ఆ సబ్స్టెన్స్ ని స్టిక్ అతికించేసి మనకు అగరబత్తీలు తయారు చేస్తారు. ఆ స్టిక్ ఏదైతే ఉందో ఈ బాస్ మెటీరియల్ తోటి తయారు చేయడం జరుగుతుంది. బయట అగరబత్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఐఎంసి కావు, బయట అగరబత్తి బయట బ్రాండ్స్ గమనించగలరు. సో ఈ బాస్ మెటీరియల్ తోటి ఏదైతే ఆ స్టిక్ ని తయారు చేస్తున్నారో ఇట్ ఈస్ నాట్ సెంటిమెంటల్ ఫర్ హవన్ పూజ ఈవెన్ చితి. మన సాంప్రదాయం మన సంస్కృతి ప్రకారము ఈ బాస్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఈ హవనం చేసేటప్పుడు, మనం హోమాలు చేసేటప్పుడు, మనం యజ్ఞాలు చేసేటప్పుడు, పూజా కార్యక్రమాలు వాడేటప్పుడు, దేవుడికి మనం వెలిగించేటప్పుడు ఆ బాస్ మెటీరియల్ అనేది సజెస్టెడ్ కాదు సంప్రదాయం ప్రకారము. దట్ ఈస్ రిజెక్టెడ్. కానీ అలాంటి బాస్ మెటీరియల్ తోటి ఆ స్టిక్ ని తయారు చేస్తున్నాయి బయట బ్రాండ్స్. నెక్స్ట్ అది ఎంత దరిద్రం అంటే ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందంటే ఈవెన్ మనిషి చనిపోయిన తర్వాత ఆ చితిని పేరుస్తారు కదా, తగలబెట్టడానికి, మనిషిని తగలబెట్టడానికి ఆ చితిని పేరుస్తారు కదా, అందులో కూడా ఈ బాస్ మెటీరియల్ వాడకూడదు అని మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన శాస్త్రం చెప్తుంది. చితిలో మనిషిని తగలెట్టడానికి చనిపోయిన తర్వాత వాడే చితిలో కూడా బాస్ మెటీరియల్ యొక్క కట్టెల్ని వాడరు. అలాంటి బాస్ మెటీరియల్ చౌకగా తేలిక దొరుకుతుందని చెప్పేసి అలాంటి బాస్ మెటీరియల్ తోటి ఈ బయట బ్రాండ్స్ ఆ అగరబత్తి యొక్క స్టిక్ ని తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మన ఐఎంసి కంపెనీ ఓవర్కమ్ చేసింది. ఆ మెటీరియల్ ని మన కంపెనీ వాడట్లేదు రైట్. నెక్స్ట్ బాస్ మెటీరియల్ ఎందుకు అంత డేంజర్ అంటే పాలీ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి అందులో. కార్బన్ ఇస్ వెరీ డేంజరస్ మనం పీల్చడానికి. సో పాలీ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ నంబర్ ఆఫ్ మెటీరియల్ ఈ బాస్ మెటీరియల్స్ లో ఉండడం వల్ల ఆ అగరబత్తితో పాటు ఆ స్టిక్ కూడా కాలిపోతా ఉంటుంది మనకు రాను. సో ఆ స్టిక్ వల్ల వచ్చే ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్మోక్ ఏదైతే ఉందో దాని వల్ల మనం ఈ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ ని పీల్చుకుంటున్నాం సార్ బయట అగరబత్తి వల్ల. హౌ డేంజరస్ ఇట్ ఈస్. సో మోస్ట్ హార్మ్ఫుల్, క్యాన్సర్ కి కాజ్ అవుతుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, లంగ్స్ బ్రాంకైటిస్ కి గురవుతున్నాయి. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మార్కెట్ లో దొరికే అగరబత్తి వల్ల. మన అగరబత్తిలో కూడా ఇంత సబ్జెక్ట్ ఉందా సార్? ఎస్, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క అద్భుతం. నెక్స్ట్ చూడండి, ఫెథిలెట్ నేమ్డ్ కెమికల్స్. ఈ బాస్ మెటీరియల్ లో ఫెథిలెట్ అనే కెమికల్స్ ఉంటాయి. న్యూరోటాక్సిక్ ఇది.
ఈ ఫెథ్లెట్ అనే కెమికల్ ఏదైతే ఉందో ఇది న్యూరోటాక్సిక్ గా పనిచేస్తుంది. నర్వ్స్ అంటే ఆ పొగ మనం పీల్చడం వల్ల ఈ పొగ మనం పీల్చడం వల్ల మన నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. అంటే ఒక అగరబత్తి వల్ల అంత డేంజరస్ ఉంది బయట మార్కెట్ లో దొరికే అగరబత్తి వల్ల. సో మనం ఇన్హేల్ శ్వాస తీసుకోవడం వల్ల ఈ న్యూరోటాక్సిన్స్ అన్ని మన లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రూమ్ PM to P10. ఈ PM అంటే ఏంటంటే పర్టికులేటర్ మాయిశ్చర్, అంటే ఆ స్టిక్ బర్న్ అవుతూ వచ్చే ఆ స్మోక్ ఏదైతే ఉందో అది ఒక మిల్లీమీటర్ లో 100 పార్ట్ స్మాల్ సైజ్ లో ఉంటది ఆ స్మోక్ పార్టికల్స్. కాబట్టి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువ కాలం ఉంటుంది, దాన్ని ఎక్కువ కాలం పీలుస్తున్నాం. ఏంటి హైడ్రోకార్బన్స్ ని పీలుస్తున్నాం మనం, న్యూరోటాక్సిన్స్ ని పీలుస్తున్నాం మనం అగరబత్తి వెలిగించి. సో ఇవన్నీ కూడా పొల్యూషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, రైట్, ఇవన్నీ యొక్క రోగాలకు గురవుతున్నాయి. అందులో ఈ హెవీ డోస్ ఆఫ్ బాస్ మెటీరియల్స్ అండ్ ఈ పాలిహైడ్రోకార్బన్స్, అలాగే ఈ పర్ఫ్యూమ్స్ కోసం వాడే కెమికల్స్ బయట అగరబత్తిలో కలపడం వల్ల మనకు ఇన్ని నర్వ్స్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, తర్వాత మనకు మన ట్రాక్ట్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయట అగరబత్తిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. మరి శ్రీ తులసి అగరబత్తి యొక్క గొప్పతనం ఏంటి సార్? ఇందులో బాస్ మెటీరియల్ యూజ్ చేయలేదు స్టిక్ కోసం, మన శాస్త్రం ప్రకారం మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో శ్రీ తులసి అగరబత్తి, ఇందులో ఎలాంటి, మీరు గమనిస్తే మనం షాప్కి వెళ్ళగానే అడిగేది ఏంటంటే మంచి వాసన ఉన్నటువంటి అగరబత్తి, మంచి వాసన వచ్చే అగరబత్తి ఇవ్వండి సార్ అంటాం మనం. మార్చేసేయండి, అలా అడగకండి, రైట్? మంచి వాసన వస్తుంది అంటే ఫ్రెండ్స్ అందులో కెమికల్స్ మిక్స్ చేశారు, పర్ఫ్యూమ్స్ మిక్స్ చేశారు. మనకు వాసన వచ్చే అగరబత్తి వద్దు. మీకు సరదాగా ఒక కామెడీగా ఒక విషయం చెప్తాను, రైట్? ఇన్ని రోజులు మీరు దేవుడికి రోజు అగరబత్తి వెలిగిస్తున్నారు కదా, మీరు కోరికలు కోరుకుంటున్నారు కదా, దేవుడు మీ కోరికల్ని నెరవేర్చిందా? ఒకసారి గమనించండి. అవును సారు, రోజు అగరబత్తి వెలిగిస్తున్నాం కానీ దేవుడు మా కోరికలు నెరవేర్చట్లేదు సార్, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? దరిద్రానికి దేవుడికి కూడా మీరు కెమికల్ అగరబత్తి వెలిగిస్తున్నారయ్యా. చచ్చిపోతున్నాడు దేవుడు, బతుకుంటే చచ్చిపోయేటోడు, కనిపించక బతికిపోయాడు అంతే. ఒరే నాయన, నాకు మంచి అగరబత్తి వెలిగించండి రా, మీ కోరికలు నెరవేర్చడానికి నేను రెడీగా ఉన్నాను రా నాయన అంటే, మనకి పర్ఫ్యూమ్లు, కెమికల్స్, హైడ్రోకార్బన్స్ దేవుడు పీల్చడా? మరి పీల్చడానే కదా నువ్వు వెలిగిస్తున్నావు. సో ఈ కెమికల్ అగరబత్తిలు వెలిగించకండి, దేవుడు కూడా మన పైన కోపంగా ఉన్నాడు ఫ్రెండ్స్, అందుకే మన కోరికలు నెరవేర్చట్లేదు. సో సరదాగా కామెడీగా చెప్పాను, బట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. సో ఒక దేవుణ్ణి మనం పూజిస్తున్నామంటే ఒక మంచి అగరబత్తి వాడండి. ఇంట్లో ఫస్ట్ ఆ పొగని మనం పీలుస్తున్నాం, మన ఫ్యామిలీ పీలుస్తున్నాం. సో ఒక కెమికల్స్ లేనటువంటి అగరబత్తి వాడండి, ఇలాంటి మెటీరియల్ వాడినటువంటి అగరబత్తి వాడండి. మరి ఇవన్నీ ఇప్పుడు మేము తయారు చేయలేం కదా, ఇవన్నీ మీలాగా మీరైతే ఫ్రీగా కూర్చున్నారు, రైట్, లక్షలు సంపాదిస్తున్నారు, ఏదో ఇదంతా తయారు చేసి చెప్తారు, మాకెక్కడ సార్? సో అందుకే ఐఎంసి కంపెనీ మనందరి కోసం రీసెర్చ్ చేసి మార్కెట్ లో ఉన్నటువంటి బ్రాండ్స్ యొక్క డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసి మనకి శ్రీ తులసి అగరబత్తిని కంపెనీ మనకు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో పర్ఫ్యూమ్స్, అన్నెసెసరీ పర్ఫ్యూమ్స్, వాసన రావడానికి పర్ఫ్యూమ్స్ కలపబడలేదు. ఇది మీరు వెలిగించినప్పుడు చూడండి, పక్కా శ్రీ తులసి యొక్క స్మెల్ వస్తుంది. శ్రీ తులసి యొక్క స్మెల్ పీల్చడంలో మనకు ఎలాంటి నష్టం లేదు. మనము తులసిని రెస్పిరేటరీ ట్రాక్ట్స్ కోసము, జలుబు కోసము, బ్రాంకైటిస్ కోసము, ఆస్తమా కోసము, సైనస్ కోసము మనం వాడుతూనే ఉంటాము. సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ శ్రీ తులసి వల్ల మనకు బెనిఫిట్ తప్ప నష్టం అనేది లేదు. ఓకేనా? ఫైన్. నెక్స్ట్, Healthy life with IMC.